హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇన్షాట్లో ఫోటోని ఎలా ఎడిట్ చేయాలో చెప్పబోతున్నాను. ఇక్కడ ఒక ఫోటోను అబ్జర్వ్ చేయండి. పైన ఫోటోకు కింద ఫోటోను అబ్జర్వ్ చేస్తే కింది ఫోటోలో మనం ఒక ఫోటోను ఎడిట్ చేసిన తర్వాత ఎంత అందంగా ఉందో చూడండి. ఈ విధంగా ఇన్షాట్లో ఫోటోను ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనం వాట్సాప్ డీపీగా పెట్టుకుంటాం కదా పిక్చర్ని, అదే ఈ పిక్చర్ కావచ్చు, మనకి ఇష్టమైన ఫోటో కావచ్చు, అది బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎడిట్ చేసి పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఫోటోను అబ్జర్వ్ చేయండి. పైన ఫోటోకు కింద ఫోటోకు చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఈ విధంగా సింపుల్గా ఇన్షాట్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ విధంగా మనం ఫస్ట్ ఇన్షాట్ను ఓపెన్ చేసుకోవాలి. ఇన్షాట్ను ఓపెన్ చేసిన తర్వాత ఫోటో పైన క్లిక్ చేయాలి. మనకు ఫోటో పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇష్టమైన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మనకి ఇష్టమైన ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏ రేషియోలో ఉన్నా ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంటుంది కింద, ఆ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు వాట్సాప్ డీపీ కావాలంటే 1:1 రేషియోలో పెట్టుకుంటే బాగుంటుంది. 1:1 రేషియో అనేది వాట్సాప్ డీపీకి కరెక్ట్గా సూట్ అవుతుంది. సో 1:1 రేషియో పెట్టుకోండి. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మనకు డిఫరెంట్ కలర్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ ఎడిట్ కానీ, ఇక్కడ కలర్స్ కానీ, వైట్ కానీ, అలాగే ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ మనకి ఇష్టమైన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ అనేది వస్తుంది. ఈ విధంగా సింపుల్గా వాట్సాప్ డీపీని పెట్టుకోవచ్చు. ఇలా బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేసుకోవడం వల్ల ఫోటోకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అదే నార్మల్ ఫోటో కంటే ఈ ఫోటో చాలా బాగుంది కదా. సో ఈ విధంగా ఇన్షాట్లో సింపుల్గా ఎడిట్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఎడిటింగ్ వీడియోస్ కోసం, అలాగే టెక్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.